హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో సస్వర్వాచన్ లెసన్లో మరి ఇంతకుముందు వీడియోస్లో మనము సస్వర్వాచన్ అంటే ఏంటి, అలాగే శిక్షణ విద్య గురించి మాట్లాడుకున్నాము. మరి ఈ వీడియోలో వాచన్ శిక్షణసే పూర్వ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటాము. అంటే సస్వర్వాచన్ చేయించడం కంటే ముందు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇందులో మాట్లాడుకుందాం. ఛాత్ర క్రియాశీల్ ప్రాణి హై, అంటే ఎల్లప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవర్రా అంటే పిల్లలు. మరి ఆ పిల్లల చేత మనము సస్వర్వాచన్ కంటే ముందు నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే चित्रों के संबंध में बातचीत, चित्र बनवाना, वस्तुएं बनवाना, నాటకీకరణ, కహానీ సుననా. ఈ విషయాల గురించి పిల్లల్లో మనము ముందుగా నేర్పించాలి సస్వర్వాచన్ కంటే ముందు. మరి ఇప్పుడు ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. चित्रों के संबंध में बातचीत, चित्रों के संबंध में बातचीत. बालकों को भिन्न भिन्न प्रकार के चित्र दिखाएं. రకరకాల మరి ఫొటోస్ని, పిక్చర్స్ని చూపించి ఉన్సే ఉన్ చిత్రోకే సంబంధమే ప్రశ్న పూछे जाए. మరి ఆ పిక్చర్స్ని చూపించిన తర్వాత పిల్లలతో మరి ఆ యొక్క పిక్చర్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ని అడగడం అనేది నేర్పించాలి. మరి ఇలాగే ఉంటుంది బిట్టు. బాలకోకు భిన్న భిన్న ప్రకారకే చిత్ర दिखाएं. यह सस्वर्वाचन से पूर्व किस विषय के अंतर्गत आता है? चित्रों के संबंध में बातचीत, चित्र बनवाना, वस्तुएं बनवाना. सो चित्रों के संबंध में बातचीत. चित्र बनवाना తర్వాత ఏంటని चित्र बनवाना. अध्यापक को पता होना चाहिए कि वह सूखे तथा पानी के रंगों द्वारा बालकों से चित्र बनवाए और बालक आपस में एक दूसरे के चित्र के संबंध में बातचीत करे. డిఫరెంట్ చూడండి. పిల్లలు ఒకరితో ఒకరు ఇతర చిత్రాల గురించి మాట్లాడితే అది చిత్ర బన్వానాలు. డైరెక్ట్గా టీచర్ తోటి మాట్లాడితే టీచర్ చూపించిన చిత్రాలకి అది చిత్రోకే సంబంధమే బాతచీత్ కన్నా. డిఫరెంట్ చూసారా? పిల్లలు వాళ్ళ మధ్య వాళ్ళ చిత్రాల గురించి సంభాషిస్తే అది చిత్ర బన్వానా అనే సైడ్ హెడ్డింగ్లోకి వస్తుంది. టీచర్ చూపించిన చిత్రాలను అనుసరించి టీచర్తో సంభాషిస్తే అది चित्रों से संबंध में बातचीत करना. वस्तुएं बनवाना, वस्तुएं बनवाना. बालकों की क्रियाशीलता का विकास करने के लिए उनसे मिट्टी की, गत्ते की, कागज़ की तथा इसी प्रकार कई अन्य उपकरणों द्वारा वस्तुएं बनवानी चाहिए. మట్టి తోటి, అలాగే మరి పేపర్స్ తోటి, అలాగే ఇంకా పనికిరాని వస్తువులతోటి చక్కగా పిల్లల చేత ఒక చిన్న చిన్న బొమ్మల్ని తయారు చేయించడము, ఇటువంటి పని చేయించడం. సో ఫస్ట్ వన్ చిత్రోకి సంబంధమే బాతచీత్ అంటే అది టీచర్ చూపించిన చిత్రాలకు సంబంధించి డిస్కస్. సెకండ్ వన్ చిత్ర బన్వానా అంటే అది పిల్లలు రకరకాల చిత్రాలు సృష్టించి వాళ్ళ ఇతరుల చిత్రాల ఫ్రెండ్స్ చిత్రాల ఏవైతే ఫొటోస్ ఉంటాయో వాటి గురించి మాట్లాడడం. మరి వస్తువే బన్వానా అంటే వస్తువుల్ని నిర్మించడం, మట్టితోటి, అలాగే మైనంతోటి, కాగజ్ తోటి, ఇలాగా రకరకాల వస్తువుల్ని నిర్మించడం. नाटकीकरण, ऐसी कहानियाँ तथा दृश्य जिनमें गतिशीलता हो बालक नाटक रूप में खेल सकते हैं. इसके द्वारा वे हाव भावपूर्ण बातचीत करना सीखेंगे.
సో నాటకీకరణ ద్వారాగా చక్కగా వాళ్ళు హావభావాల్ని ప్రజెంట్ చేస్తూ మాట్లాడడం అనేది జరుగుతుంది. हाव-भाव द्वारा सस्वर वाचन से पूर्व हाव भाव द्वारा भावपूर्ण बातचीत करना सीखते हैं. किसके द्वारा అంటే नाटकीकरण द्वारा. కట్ చేసి ఇలా చేయండి అని చెప్పి కొన్ని ప్రాజెక్ట్ వర్క్ లాగా వాళ్ళకి ఇచ్చి చేయిస్తూ ఉండాలి. దాంతో వాళ్ళు ఈ యొక్క ప్రింట్ అనే దానికి వాళ్ళు అలవాటు పడడం అనేది జరుగుతుంది. बालकों के कमरे में ऐसे चित्र हो जिनके नीचे वाक्य लिखे हों और इन वाक्यों से मिलकर एक कहानी बने.
इन सब कार्यों के द्वारा हम बालकों को वाचन के लिए तैयार कर सकते हैं. మరి ఈ రకంగా పిల్లల్ని మనము ఏది చిత్రాలను చూపించి చిత్రాల కింద వాక్యాలను కూడా వాళ్ళ యొక్క రూమ్స్లో పెట్టినట్లయితే ఆ కొన్ని కొన్ని వాక్యాలు కలిపి ఒక స్టోరీగా మారడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనము సస్వరవాచనకు పూర్వం వాళ్ళని ముద్రిత పుస్తకాలతో కూడా మనము వాళ్ళని ప్రిపేర్ చేయించవచ్చు. నెక్స్ట్ మరి గ్రూప్ సామూహిక వాచన అంటే గ్రూప్ రీడింగ్ అనేది ఎలా చేయించాలి అనే దాని గురించి మాట్లాడదాము. सामूहिक वाचन ग्रुप रीडिंग. जब भिन्न भिन्न विधियों द्वारा बालकों ने पढ़ना सीख लिया तब एक बात और रह जाती है, वह है पढ़ने का अभ्यास करना. మరి భిన్న భిన్న విధుల ద్వారాగా చదవడం అయితే నేర్చుకుంటారు. మరి నెక్స్ట్ దాన్ని ఏ రకంగా అభ్యాసం చేయించాలి? इस संबंध में जो सबसे महत्वपूर्ण बात है यह है कि छोटी कक्षाओं के सस्वर वाचन छोटी कक्षाओं के लिए सस्वर वाचन का अभ्यास होना चाहिए. మరి లౌడ్ రీడింగ్ అనేది మరి చిన్న చిన్న క్లాసెస్కి కంపల్సరీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటేనే కరెక్ట్గా చెప్పగలరు. इससे अध्यापक को बालकों की वाचन संबंधी त्रुटियों का ज्ञान हो जाता है. మరి వాళ్ళు ఏమైనా తప్పులు చదివినట్లయితే మనకి చక్కగా వాళ్ళ ఆ యొక్క వాచన సంబంధి తప్పులు మనకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి ఆ తప్పులు చదవకుండా చేయొచ్చు. सस्वर वाचन का अभ्यास कराने के लिए सबसे उपयुक्त साधन है सामूहिक वाचन. సస్వరవాచన యొక్క అభ్యాసం చేయించడానికి అన్నిటికంటే గొప్ప మరి మంచి విధి ఏదైనా ఉంది అంటే అది सामूहिक विधि सामूहिक वाचन. सामूहिक वाचन के संबंध में निम्नलिखित बातों को ध्यान में रखना होगा. మరి సామూహిక వాచన నేర్పించేటప్పుడు ఈ విషయాల్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. कक्षा को 3-3, 4-4 बालकों के समूहों में विभाजित कर दिया जाए. किसी भी समूह में 6 से अधिक बालक न हो. इस बात का विशेष ध्यान रखा जाए कि प्रत्येक समूह के बालकों की वाचन संबंधी योग्यता लगभग एक समान हो. సరే, సామూహిక అంటే ఏంటండి? గ్రూప్ స్టడీ. గ్రూప్స్ని ఎలా డివైడ్ చేయాలి? ముగ్గురు లేదా నలుగురు. ఏ గ్రూప్ అయినా సరే 6 మెంబర్స్కి మించి గ్రూప్ ఉండకూడదు. అయితే సస్వరవాచన చేసేటప్పుడు ఆ గ్రూప్ యొక్క స్టేటస్ ఎలా ఉండాలి అంటే చదివే వాళ్ళందరూ ఒకవైపు, చదవని వాళ్ళు అందరూ ఒకవైపు వచ్చేయకూడదు. సో ప్రతి గ్రూప్లో కూడా ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ చక్కగా చదివేవాడయ్యి ఉండాలి. ఈ రకంగా మనం గ్రూప్ అడ్జస్ట్మెంట్ అనేది మనము ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. सामूहिक वाचन का अभ्यास करने वाले समूह एक दूसरे से पर्याप्त अंतर पर हो, जिससे एक समूह की आवाज़ दूसरे समूह तक ना पहुँचे. సో ఇలాగా గ్రూప్ స్టడీ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంత దూరంగా ఒకరికి ఒకరికి डिस्टर्बेंस लेకుండా దూరంగా కూర్చోబెట్టాలి. बालकों को इस बात की छूट होनी चाहिए कि वे जहाँ बैठकर वाचन का अभ्यास करना चाहे कर सके. మరి పిల్లలకు వచ్చి కూర్చునే విధానంలో వాళ్ళకి కొంత ఫ్రీడమ్ని ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ కూర్చుని ప్రాక్టీస్ చేయాలనుకున్నారో వాళ్ళకి నచ్చిన చోట కూర్చునే అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కరు గార్డెన్లో కూర్చుని చదవడానికి ఇష్టపడతాడు, ఒక్కొక్కడేమో గ్రౌండ్లో కూర్చుని చదవడానికి ఇష్టపడతాడు, ఒక్కొక్కడేమో నేల మీద కూర్చుని చదవడానికి ఇష్టపడతాడు, ఒకడు కుర్చీల్లో కూర్చుని చదవడానికి ఇష్టపడతాడు. సో వాళ్ళు ఎలా కావాలి అంటే అలాగా ఆయా గ్రూప్స్ని ఆయా ప్లేసెస్లో కూర్చోబెట్టి చదివించడం అనేది ప్రాక్టీస్ అనేది ఈ రకంగా చేయాలి. सामूहिक वाचन के लिए पुस्तकें మరి బుక్స్ ఏమని చదవాలి? अब यह प्रश्न
उठता है कि सामूहिक वाचन के लिए किन पुस्तकों से अभ्यास कराया जाए। कुछ लोग तो బాలకో की పాఠ్యపుస్తకం से ही సామూహిక వాచన का అభ్యాस कराना चाहेंगे। కొంతమంది వాళ్ళ యొక్క పుస్తకాలతోటే టెక్స్ట్ బుక్స్ తోటే సామూహిక వాచన అనేది గ్రూప్ స్టడీ అనేది చేయించాలి అనుకుంటారు। परंतु यह ठीक नहीं, అది కరెక్ట్ కాదండి। बालक अपनी पाठ्यपुस्तकें तो प्रतिदिन पढ़ते ही हैं, इसलिए उन्हें इनमें नवीनता नहीं दिखाई देगी। దాంట్లో కొత్తదనం అనేది ఏమీ ఉండదు। वे पाठ्यपुस्तकों का संबंध में अधिक रुचि भी नहीं दिखाएंगे। వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించరు డైలీ రెగ్యులర్గా చదివేవే కదా అని। सो सामूहिक वाचन के लिए अभ्यास कार्य के लिए सामूहिक वाचन का अभ्यास के लिए जो भी अन्य पुस्तकें चुनी जाए उनमें निम्नलिखित गुण अवश्य होनी चाहिए। మరి ఇతర పుస్తకాల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చేయాలి। ఆ ఇతర పుస్తకాలంటే లైక్ స్టోరీస్ కావచ్చు, చిన్న చిన్న చందమామ కథలు కావచ్చు, లేకపోతే ఇంకా జోక్స్కి సంబంధించిన బుక్స్ కావచ్చు। ఇటువంటి బుక్స్ ద్వారాగా వాళ్ళకి సామూహిక పఠన మరి అభ్యాసం అనేది చేయిస్తే వాళ్ళు సరదాగా ఇంట్రెస్ట్ తోటి మరి వర్క్ చేయడం అనేది జరుగుతుంది। మరి ఆ పుస్తకాల్లో ఉండాల్సిన గుణాలు చూడండి। विविधता, पाठ्यपुस्तक संबंधी पाठ की लंबाई संबंधी कठिनाई संबंधी विविधता అనేది ఉండాలి కంపల్సరీ। పాఠ్యపుస్తక విశేషతల్లో వివిధత అనేది ఒకటి। ఈ వివిధత అనేది ఏ విషయాల పట్ల ఉండాలి? వస్తువు సంబంధి, మనం సెలెక్ట్ చేసుకునే పాఠ్యపుస్తక విషయ సంబంధి, అలాగే లెంత్ విషయంలో, అలాగే हार्डनेस विषय लो वीटिलो जाग्रत्तगा चूसी विविधता उंडेది। रोचकता, कहने का तात्पर्य है कि सामूहिक वाचन संबंधी पुस्तकें अपने में पूर्ण होनी चाहिए। वे भिन्न भिन्न विषयों पर भिन्न भिन्न समूहों की योग्यता के अनुसार सरल अथवा कठिन। सो वा समूह యొక్క సరళత్వము మరియు వాళ్ళ యొక్క సమూహం యొక్క గతివిధిని బేస్ చేసుకుని సమూహం యొక్క నాలెడ్జ్కి తగ్గట్టుగా మరి ఈ రోచకత అనేది ఆ బుక్స్లో ఉండడం అనేది జరగాలి। सस्वर वाचन का क्रम। शिक्षण शास्त्रियों के मतानुसार सस्वर वाचन की निम्नलिखित 5 अवस्थाएं हो सकती है। కింద ఇచ్చిన మరి ఈ సస్వరవాచన చేయించే అవస్థలు మరి ఇక్కడ 5 అవస్థలు అనేవి ఉన్నాయి। ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు, ఆ స్టోరీని మరి భాషా శిక్షణ పేజ్ నెంబర్ 85లో స్టోరీ కూడా చదవండి। మరి అలాగే ఈ 5 అవస్థలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం। మోస్ట్ ఇంపార్టెంట్ అవస్థలండి, కంపల్సరీ బిట్ లొకేషన్ అన్నమాట అవస్థలు అనేది। मरी प्रथम अवस्था चूद्दाम। फर्स्ट प्रथम अवस्था, पढ़ना सीखने से पूर्व बालक की उत्सुकता को उचित रूप से जागृत करने के लिए यह आवश्यक है कि उसे मौखिक रचना तथा वार्तालाप का अच्छा अभ्यास हो। मौखिक रचना तथा वार्तालाप का अच्छा अभ्यास प्रथम अवस्था। అలాగే అంటే వాడు చదవడం అనేది నేర్చుకోవడం కంటే ముందు చేయాల్సిన పని మౌఖిక रचना वार्तालाप, ఇది అక్కడ प्रथम अवस्थलो। उसकी पठन सामग्री में ऐसी बातों का समावेश किया जाए जिससे वह अपने चारों ओर के वातावरण का कुछ अनुभव प्राप्त कर सके। सो पठन सामग्री అనేది మరి తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కొంత నేర్చుకునే విధంగా ఉండాలి। अन्यथा वह जो कुछ पढ़ेगा उसे ठीक प्रकार से समझ नहीं सकेगा। इसके अतिरिक्त बालक के स्वास्थ्य का भी विशेष ध्यान रखा जाए और यह भी देखा जाए कि उसकी श्रवण तथा नेत्र इंद्रिया अपना अपना कार्य ठीक प्रकार से कर रहे हैं। सो అంతేకాకుండా అంటే పిల్లవాడికి వార్తాలాప ఒకటి, మౌఖిక కార్యం ఒకటి, మరి తను ఏమి చేస్తున్నా సరే తన చుట్టూ ఉండే ప్రపంచం ద్వారాగా కూడా తను కొంతవరకు నేర్చుకునే విధంగా ఉండేటట్టు ఒకటి, అలాగే మరి అనుభవం ద్వారాగా నేర్చుకునే విధంగా, మరి అలాగే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉందో లేదో అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి। అలాగే వాడి యొక్క
దృష్టి పరంగా, నేత్రాల పరంగా, వారి యొక్క శ్రవణం విధానంలో కూడా ఏమైనా డిఫరెన్సెస్ వస్తున్నాయా అనేది కూడా మనము కంపల్సరీ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మరి ద్వితీయ అవస్థ చూడండి. इस अवस्था की निम्नलिखित विशेषता ये हैं. बालक स्वतंत्र रूप से पढ़ने का अभ्यास करने लगता है. అంటే ఇందాక మనం వార్తాలాపు మౌఖిక కార్యతో వాడిని ప్రిపేర్ చేసాము, చుట్టుపక్కల ఉండే వాతావరణంతో వాడిని ప్రిపేర్ చేసాము. సో बालक स्वतंत्र रूप से पढ़ने का अभ्यास करने लगता है. यह सस्वरवाचन का द्वितीय अवस्था है. पढ़ी हुई बातों के प्रति अनेक प्रकार की जिज्ञासा प्रकट करने लगता है. చదివిన విషయాల పట్ల జిజ్ఞాసని ప్రజెంట్ చేయడము, అలాగే స్వతంత్రంగా చదివే అభ్యాస్ అంటే ప్రయత్నం, ప్రాక్టీస్ చేస్తాడు. చూడండి, స్వతంత్రంగా చదివే ప్రాక్టీస్ వేరు, స్వతంత్రంగా చదవడం వేరు. సో ఇక్కడ అభ్యాస్, స్వతంత్రంగా చదివే ప్రాక్టీస్ ద్వితీయ అవస్థ. అలాగే పढ़ी हुई बात को ప్రతి జిజ్ఞాస, చదివిన విషయం పట్ల చక్కటి జిజ్ఞాసని ప్రజెంట్ చేయడం అనేది కూడా ద్వితీయ అవస్థ. ఇంకొకసారి చూడండి. ప్రథమ అవస్థ అంటే వార్తాలాపు, మౌఖిక కార్య, చుట్టూ ఉన్న సొసైటీ నుంచి నేర్చుకోవడం. ద్వితీయ అవస్థ అంటే सस्वर का अभ्यास करना, पढ़ी हुई विषय के प्रति जिज्ञासा प्रकट करना. तृतीय अवस्था बालक स्वतंत्र रूप से पढ़ने लगता है. ఇక్కడ స్వతంత్ర రూపంగా చదువుతాడు. ఇందాకడేంటి అభ్యాస్, ప్రాక్టీస్ చేస్తాడు. సెకండ్ స్టేజ్లో ప్రాక్టీస్ చేస్తాడు. థర్డ్ స్టేజ్లో స్వతంత్రంగా చదువుతాడు. पढ़ी हुई बातों का अन्य बातों से संबंध, पढ़ी हुई बातों के प्रति जिज्ञासा सेकंड स्टेज. పढ़ी हुई बातों के అంటే చదివిన విషయం పట్ల జిజ్ఞాస సెకండ్ స్టేజ్. చదివిన విషయాన్ని ఇంకొక విషయంతో కంపేర్ చేయడం థర్డ్ స్టేజ్. अपरिचित शब्दों का अर्थ परिचित शब्दों का साहचर्य से समझने लगता है. సో అపరిచిత పదాల యొక్క మీనింగ్ని మరి తనకు తెలిసిన పదాల నుండి హెల్ప్ తీసుకుంటూ మరి ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. चौथी अवस्था. इस अवस्था में निम्नलिखित बातें देखने को मिलते हैं. मनोरंजन तथा ज्ञान प्राप्ति दोनों उद्देश्यों के लिए बालक पढ़ता है. मनोरंजन, ఎంటర్టైన్మెంట్ గురించి, జ్ఞానాన్ని సంపాదించడం గురించి ఈ అవస్థలో సస్వరవాచన చేస్తాడు. నాలుగో అవస్థ. नए शब्दों के शुद्ध उच्चारण में अब उसे कोई कठिनाई प्रतीत नहीं होती. కొత్త పదాలని సైతం సరళంగా, ధారాళంగా చదువుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ నాలుగో అవస్థలో. बालक का शब्द भंडार इतना बढ़ जाता है कि वह किसी शब्द के परिवर्तित रूप का अर्थ बिना कोश की सहायता से ही समझ लेता है. నాలుగో అవస్థలో శబ్ద భండార్ బాగా పెరిగిపోతుంది. డిక్షనరీ హెల్ప్ లేకుండా మరి శబ్ద భండార్ని నేర్చుకునే శక్తి తన దగ్గరకు వస్తుంది. పత్రపత్రిकाओं, पुस्तकों आदि के महत्व को वह भली भांति समझ जाता है और यह भी जान जाता है कि इनका उचित प्रयोग कैसे करना चाहिए. మరి ప్రతిదీ అర్థం చేసుకుంటాడు. ఏ పదాలని ఎక్కడ మనము కరెక్ట్గా వాడాలి అనే సందర్భాన్ని బట్టి ఏ పదాలని వాడాలి అనేది కూడా ఈ నాలుగో అవస్థలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. पांचवी अवस्था यह वाचन विकास का अंतिम अवस्था है और इस अवस्था की विशेषताएं छात्रों को भिन्न भिन्न विद्वानों के विचारों को संकलन करने में बड़े आनंद का अनुभव करता है. మరి పిల్లలు ఎలా ఉంటారు అంటే ఈ అవస్థలో మరి సభా సమితులు, అలాగే వాళ్ళు సాహిత్యం పట్ల అభిమానం, సాహిత్యాన్ని అర్థం చేసుకునే విధంగా ఏ సాహిత్య రంగానికి కూడా మరి పూర్తిగా చక్కగా వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని మరి ఈ అవస్థలో మనం చూడడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఫ్రెండ్స్ సస్వర్ వాచన సంబంధి దోష और उनका उपचार అని చెప్పి పేజ్ నెంబర్ 87 అండ్ 88లో ఒక టేబుల్ ఉంది భాషా శిక్షణలో. మరి దాన్ని కూడా ఆ టేబుల్ని కూడా కంప్లీట్గా చేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను. ఆ స్కిప్ చేసి
మీరు ఆ బుక్లోనే చదవాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. దాని గురించి కొంత ఒక 10% స్కిప్ అయినా పట్టించుకోవచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.